అందరు బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అది ఎందుకంటే నేను ఒకటే అనుకుంటున్నాను, ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు తోడుగానే ఉంటాడు నీతికి నిజాయితీకి. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఎప్పుడైనా మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, లేకపోతే మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, మా నాన్న బాగా చూసుకుంటాడు అని చెప్పి ఆడపిల్లలు చాలామందికి చెప్తారు. 100కి 90% ఎక్కడో ఒక ఇంట్లో ఒక అత్తగారు గొడ్డుగా ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ ప్రచారం అయిపోద్ది. ప్రచారం అయిన దానికి ఎక్కువ పలుకుబడి కదా. మరి ఏమంటారంటే, అయ్య బాబోయ్, మా అత్తగారు గొడ్డు అంటే మా అత్తగారు గొడ్డు, మా అత్తగారు గొడ్డు అంటే మా అత్తగారు గొడ్డు అని ప్రపంచమంతా అత్తగారుల గొడ్డు అని ఒక హెడ్లైన్ వేసేసారు. అదొక ట్యాగ్లైన్ కింద అయిపోయింది. అందుకని మనం ఏం చేద్దామంటే, అమ్మాయితో చాలా ప్రేమగా ఉందాం, అమ్మాయిని ఎంతో ప్రేమగా చూద్దాం, ఆ అమ్మాయిని కూతురి కన్నా మిన్నగా చూద్దాం. ఆ అమ్మాయి మీ గురించి ఎవరన్నా అడిగితే మా అత్తగారు చాలా మంచిది అని చెప్తుంది. అప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మీ అత్తగారు బాగా చూసుకుంటుందంటే, వీడు ఏమో చాలా పుణ్యం చేసుకున్నానులాగా ఉంది, మా అత్తగారు చాలా మంచిది, అసలు నేను పని చేయకపోయినా చేయలేదందో, చేసినా చేయలేదందో, చేయకపోతే చేయలేదందో, చేతి చేసేవందో, అసలు చాలా మంచి అత్తగారు దొరికిందని చెప్తుంది. అలాగని జీవితకాలం మిమ్మల్నే చేయనేస్తూ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? కానీ ఆ అమ్మాయి మీ ఇంట్లో స్థిరపడిపోయాక, కొంతకాలం అయిపోయాక, ఉండగా పుట్టింటికి మీ ఇంటికి బాగా దగ్గరైతే పుట్టింటికి ఉండగా దూరం అవుతుంది కదా. అప్పుడు ఈ ఇల్లు తనిల్లు అవుతుంది. అత్తగారిని అమ్మలా చూసుకుంటుంది, మామగారిని తండ్రిగా చూసుకుంటుంది, భర్తని దైవంగా చూసుకుంటుంది. అందుకు మనం తనకు కొంచెం టైం ఇవ్వాలి. అన్ని దుక్కులనా కూడా మా అత్తగారు మంచిది, మా అత్తగారు మంచిది, మా అత్తగారు మంచిది హెడ్లైన్స్లో ఈ పేరేసేలాగా మనం నడుద్దాం, ట్యాగ్లైన్స్లో ఈ పెట్టుకునేలాగా మనం నడుద్దాం. అత్తగారు మంచిది అని చెప్పుకోవాలా, చెడ్డది అని చెప్పుకోవాలా అని నిజంగా అత్తగారుల ప్రవర్తనలోనే ఉంది. అత్తగారులు మంచితనం అనే ఈ యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హర్ప్రీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.